హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో 25,550 ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ జోన్ అండి. ఇది ఒక సప్లై జోన్ క్రియేట్ చేసింది ఇవాళ. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి షారుక్ బాల్ అయింది. సో ఇది ఒక సప్లై జోన్గా క్రియేట్ చేసింది. ఈరోజు ఇది ఒక డిమాండ్ జోన్గా క్రియేట్ చేసింది. ఎందుకంటే మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది. ఈ లెవెల్ క్లోజ్ అయిన తర్వాత సడన్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అనేవి మిగిలిపోయాయి అనమాట. అందువల్ల ఇది ఒక సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసింది. మార్కెట్ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ కొంచెం బౌన్స్ అయింది. సో రేపటి కూడా ఈ లెవెల్ని ఆల్రెడీ టెస్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి కింద వస్తే మార్కెట్ 25,000 లెవెల్ అనేది చూడొచ్చు మార్కెట్ లెవెల్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఇంకోసారి ఇక్కడ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 25,300 బ్రేక్ అయితే స్కాల్పింగ్ ట్రేడింగ్ వాళ్ళకి చూద్దాం ఒకసారి. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే 25,560 570 ఈ లెవెల్ అండి. అంటే ఈ 40 పాయింట్స్ జోన్ అనేది మంచి రెసిస్టెన్స్ జోను. సో ఇది ఆల్రెడీ ఈరోజు చాలా టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఇది ఆల్రెడీ కొంచెం వీక్ అయి ఉంటుంది మార్కెట్. సో 25,290 300 లెవెల్ అనేది ఒక డిమాండ్ జోన్గా వర్క్ అవుతుంది. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బౌన్స్ అవుతుంది. అంటే నిన్న ఈ లెవెల్ చెప్పాము, బట్ ఇది ఆల్రెడీ గ్యాప్ అవ్వడం వల్ల ఇది ఒక సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసింది. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మార్కెట్ కిందకి వచ్చినప్పుడు అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు 25,000 లెవెల్ అనేది చూడొచ్చు. అంటే 25,280 300 పైన ఉన్నంత వరకు మార్కెట్లో కొంచెం బై సైడ్ ఉండడం బెటర్. 25,560 600 ఈ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం సెల్ చేయడానికి ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోను. సో ఈ లెవెల్లో బై చేయడం కన్నా సెల్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే స్టాప్ లాస్ తగ్గిపోదు మనకు. అంటే ఈ లెవెల్లో 560 570 ఈ లెవెల్లో బై చేసినప్పుడు 600 620 ఒక 20 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటే సరిపోద్ది. అక్కడ నుంచి ఒక 1:2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అండి. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, బట్ గ్యాప్ అప్ అవ్వడం వల్ల ఇది ఒక సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసింది. సో అందువలన ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఒకసారి బౌన్స్ ఇచ్చింది మార్కెట్. సో రేపు ఈ లెవెల్ అంటే 52,600 ఈ లెవెల్ కనుక కింద బ్రేక్ అయితే 52,200 లెవెల్ని చూడొచ్చు. ఇది సపోర్ట్ ప్లస్ డిమాండ్ ఏరియా. సో మార్కెట్ 52,200 లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 52,200 పైన ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బై ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్. ఒకవేళ మార్కెట్ 52,200 లెవెల్ని బ్రేక్ అయితే 52,000 లెవెల్ కిందన 51,900 ఈ లెవెల్ అనేది సపోర్ట్ ప్లస్ డిమాండ్ ఏరియా. ఇది ఒక మంచి లెవెల్కి వర్క్ అవుతుంది. ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏం లేదండి. రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం షార్ట్ టైం ఫ్రేమ్లో వెళ్ళాలి. ఆల్రెడీ ఇది ఈరోజు టెస్ట్ చేసింది. సో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు మార్కెట్. బట్ మన అంత స్టాప్ లాస్ మనకు మెయింటైన్ చేయలేము కాబట్టి మనం కిందకు వచ్చినప్పుడు కొనడం బెటర్. మధ్య మధ్యలో చిన్న చిన్న సపోర్ట్లు ఉన్నాయండి. ఇది ఒకటి సపోర్టు, ఇది ఒక సపోర్టు. అంటే 52,600 700 అనేది కొంచెం సపోర్ట్గా వర్క్ అవుతుంది. ప్లస్ 52,200 స్కాల్పింగ్ చేసే వాళ్ళకి చెక్ చేద్దాం. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఇది ఈరోజు వర్క్ అయింది. ఇది డిమాండ్ జోన్ క్రియేట్ చేసింది ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఇది బౌన్స్ అయిపోయింది. సో ఇది రేపు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 52,700 లెవెల్ నుంచి కొంచెం వర్క్ అవుతుంది. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ ఇది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ వర్క్ అవ్వదు. ఈ లెవెల్కి బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ అనేది ఇన్వాలిడ్గా మారిపోతుంది. సో ఈ 52,700 అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ప్లస్ 52,500 ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ఇది అండి మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.